ఏంటంటే సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 9th 10th కి ఏమైనా రిలీజ్ అయితే ముందు వరుసలో ఆ వీకెండ్ చూసేస్తారు. 11, 12 పీక్ స్టేజ్, అందరూ కూడా రోడ్ల మీద ఉంటారు. పాపం ఇంకా చెప్పండి, బండ్లు కదలో ట్రాఫిక్ జాముల్లో ఉంటారు. అవును, మన కొంతమంది పాపం ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకొని విజయవాడ వరకు రోడ్ల మీదే ఉంటారు. ఇప్పటికీ కోమటిరెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని టోల్ ఫ్రీ చేశాడు. అంటే టోల్ దగ్గర ఆగే ఇది లేదు. ఎంత ఫ్రీ చేసినా వందలాది బస్సులు కార్లు వెళ్ళాలి అంటే రోడ్లు కూడా ఫుల్, అటు వచ్చేవి ఇటు వెళ్ళేవి ఉంటాయి, రెండు ఉంటాయి. ఇకపోతే 13, 14, 15 అయితే సినిమాలు విరివిగా ఆడుతాయి, అందరు తెలుసు. మళ్ళీ 16 రిటర్న్ ప్రయాణాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా కొంచెం ఇది. సో ఈ లెక్కన చూసుకుంటే బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా రావాల్సి లేదు. పండగకి రిలీజ్ అయిన ప్రత్యేక సినిమాలు తమ అభిమాన నటీనటులు ఉన్నవి పండగ తర్వాత కూడా చూస్తారు. సూపర్ డూపర్ హిట్లు చేస్తారు, అలా వదిలిపెట్టరు. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హీరోల సినిమాల్ని ఎందుకు వదులుతారండి? ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వారి చిత్రము చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఆ దర్శకుడు కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చిత్రాన్ని దర్శకత్వం వహించడంలో దిట్ట అనేటువంటి పేరు ఉంది కాబట్టి అతని ఫ్యాన్స్ కూడా ఉంటారు. అలాగే హీరోయిన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ పండగకి వచ్చే సినిమా పండగ రోజునే చూడడం సాధ్యపడకపోవచ్చు. బట్ పండగ అయిన తర్వాతైనా ఖచ్చితంగా వాళ్ళు 1కి 4 సార్లు ఈ సినిమాలు చూసి ఆనందిస్తారు. ఎంత కాదనుకున్నా మెగాస్టార్ నటించారు అంటే ఆ చిత్రంలో కామెడీ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. తర్వాత కథాంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగే తయారు చేస్తారు. అండ్ వెంకటేష్ గారు కూడా మరి ఇంకా 1కి 2 డబల్ ఆఫర్ లాగా, బై 1 get 2 లాగా ఒక సినిమాలో 2 అభిమాన హీరోలు కనపడుతున్నారంటే ఇంకా అభిమానులకి అదొక ప్రత్యేకమైన పెద్ద పండగ కింద మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఆ పిక్చరు హిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పండగ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా ఓ మోస్తరుగా అన్నీ సొమ్ము చేసుకునే సినిమాలే. చాలామంది మెగాస్టార్ గారి సినిమాకి టికెట్ దొరకకపోతే పక్కనే ఉన్న ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. అంచేత చిన్న సినిమా పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా పండగ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా ఆర్థికంగా నిర్మాతల్ని నిలబెట్టే సినిమాలే అవుతాయని చెప్పుకోవచ్చు మనం, నో డౌట్.